పత్రికారి చేతిలో చిన్న ఇన్స్ట్రుమెంట్ అండి నేను. ఆయన ఏం చెప్తున్నారో అది చేశాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తున్నాయో చేస్తున్నాను. ఎలా వస్తున్నాయో నేను చెప్పలేను, రహస్యం అది. నా డ్యూటీ ఏంటంటే తిక్కన శుద్ధిగా పనిచేయటమే. మనోళ్ళు వస్తుంటారు, పాపం ఏదో మన ఆనంద్ బాలకృష్ణ గారు వరితో వస్తుంటారు. మన ప్రశాంతంగా ఏమవదు, అవుతుందిలే అంటాను. అది అయిపోతుంది అలా. అదేంటంటే పత్రిక, అది పవరు, మంద కాదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అంత ఆప్యాయంగా అనురాగంగా చెప్తున్నారు. ఇది పత్రిక చెప్పినట్టు బీబీసీ లెవెల్ కంటే ఇంకెక్కువ వెళ్ళిపోతుంది సార్. అంత వైబ్రేషన్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆయన వైబ్రేషన్స్ మీ అందరి, ఇప్పుడు చూడండి ఈరోజు నాకు ఎంత, ఇప్పుడు యాక్చువల్గా అంటే ఒక మీటింగ్ ఉంది, నేను 3 తర్వాత వచ్చేస్తాను లేవని చెప్పాను. కానీ మీ అందరిని చూసిన తర్వాత, ఈ ఆప్యాయం చూసిన తర్వాత ఎల్లబుద్ధి కాల. ఈ లోపల ఒక డైలాగ్ కొట్టాడు, 3వ కృష్ణుడు అని చెప్పారు. 3వ కృష్ణుడు గ్యాప్ వచ్చింది. ఎక్కబోతున్నా, కారు ఎక్కబోతున్నా, ఎవరో 3వ కృష్ణుడు అన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ పైకి వచ్చేసా. సో 3వ కృష్ణుడు అని, ఇంకా దయచేసి 4వ కృష్ణుడు అనొద్దు, కాదు 3వ కృష్ణుడు. అందుకనే దయచేసి మీ అందరికీ నేను ఒక చిన్న సేవకుడు మాత్రమే. ప్లీజ్, మీ అందరి అభిమానం ఉంది. మీ అందరికీ చిన్న సేవకుడు మాత్రమే. పత్రికారి చేతిలో చిన్న గిరిటి లాంటి వాడిని. కలిసి పనిచేద్దాం. ఆయన చెప్పిన ఆశయాలకు మనం వెళ్దాం. అండ్ హై లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇంకా ఇప్పుడే ఇంకా చూడండి, ఇంకా వైబ్రేషన్ ఎలా అవుతుంది. ఎందుకంటే మీ అందరూ వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మొన్న తెలంగాణ అంతా వచ్చారు, వాళ్ళు కూడా అంతా ఫీల్ అయ్యారు, ఇక్కడ వస్తున్నారు. ఇంకా మీరు ఊహించలేదు సార్. టెక్నాలజీ మారిపోతుంది. ఈ టెక్నాలజీ మారిపోవడంలో కూడా పొద్దున్న మనోడు చెప్పుంటాడు, ఇక్కడ మీరు మాట్లాడుతుంటే అమెరికాలో వెళ్ళేసి అక్కడ ఆ లాంగ్వేజ్లో, స్పానిష్ లాంగ్వేజ్లో మీ డైలాగులు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. కాదు సార్, ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు, చైనీస్కి వెళ్ళి కింగ్ కాంగ్ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ మీ డైలాగ్ అది, ఎవరిది కాదు. మీకు అర్థంగా బాగొచ్చు. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి. జపనీస్కి వెళ్ళి కూ అంటారు, ఎంత బాగుంటుంది. ఒకసారి ఏమైందంటే, బిల్ కిల్టన్ జపాన్ వెళ్తున్నాడు. జపాన్ వెళ్తుంటే అక్కడ ట్రాన్స్లేటర్ అన్నాడు, మీకు జపనీస్ కంటే ఇంగ్లీష్ రాదు, ఆయనకేమో జపనీస్ రాదు, మీ ఇద్దరికి మధ్యవర్తులు నేను ఉండాను, కనీసం రాగానే గ్రీటింగ్స్ అని చెప్పుకోండి ఒకళ్ళు. ఏం చెప్పమంటావు అంటాడు. రాగానే హౌ ఆర్ యూ అనండి మీరు. ఆయన ఫైన్, వాట్ అబౌట్ యూ అంటే మీ టూ అనండి. అర్థమైందా మీకు? హౌ ఆర్ యూ అనండి ముందు. ఆయన ఓకే, వాట్ అబౌట్ యూ, మీ టూ అనండి. హౌ ఆర్ యూ, మీ టూ, హౌ ఆర్ యూ, మీ టూ. ఈయన బట్టి పెట్టాడు ఆయన. ఆ బిల్ కిల్టన్ వచ్చాడు. ఆ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అనగానే ఈయన హౌ ఆర్ యూ అనే మాట బదులు హూ ఆర్ యూ అన్నాడు. ఆయన కూడా సరదాగా ఏమన్నాడు, ఐ ఆమ్ హిల్లరీస్ హస్బెండ్ అన్నాడు. ఈయన ఎమ్మడి మీ డైలాగ్ మీ టూ అన్నాడు. అంటే నేను కూడా అని. ఇలా ఉంటుంది మన టెక్నాలజీ. ఎలా మారిపోతుందంటే ఆనంద్ చెప్తాడు, ఇక్కడ మీరు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఆ జపనీస్ లాంగ్వేజ్లో మనకు అర్థం కాకపోయినా మనం వినటానికి పెనుసంపుకుంటుంది. పెళ్ళి కానోళ్ళు ఎవరిని ఉంటే మాట్లాడితే అమ్మాయికి చూపించవచ్చు, నేను చూడు ఇలా మాట్లాడాను, అక్కడ జపనీస్కి వెళ్ళిపోయిందని. కానీ మనకందరికి పెళ్ళి కాబట్టి ఈ కుర్రోడు ఎవరైనా పెళ్ళి కానీ ఉన్నాడా, బ్రహ్మాండంగా ఉన్నాడు, మాట్లాడుకోవాలి. ఓకేనా? ఇలా చెప్పుకుని పోటీ చాలామంది. దయచేసి అందరం కలిసి పని చేసుకుందాం.